కుల్లా ఓ ముచ్చట చెప్పుకోవాలి. ఈ నడుమ రాహుల్ గాంధీ సార్ జోరు పెంచిండు. ఖతర్నాక్ స్పీచ్లు దంచుతుండు, పంచు డైలాగులు వేలుస్తుండు, పవర్ఫుల్ పదాలు వాడుతుండు, ముచ్చట చెప్తుండు, నవ్విపిస్తుండు, ఆలోచింపజేస్తుండు. మోడీ సార్కి ఇవన్నీ మొదటిసారి వచ్చనుకోర్రి, అది వేరే ముచ్చట. అయితే ఉత్తర భారతదేశంలో ఎక్కువ మట్టుకు హిందీ మాట్లాడతారు కాబట్టి రాహుల్ సార్ స్పీచ్ అల్కగా అర్థమవుతుంది మీటింగ్లకు వచ్చిన వాళ్ళకు. అదే దక్షిణ భారతదేశానికి వస్తే సార్ ఇంగ్లీష్లోనో హిందీలోనో పవర్ఫుల్ స్పీచ్లు ఇస్తుంటే సేమ్ అట్లనే లోకల్ భాషలో మార్చి చెప్పాలి లోకల్ లీడర్లు. మరొక తాన చూడు ఏమైందో. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఇది. రాహుల్ సారు ఇంగ్లీష్ లో స్పీచ్ ఇస్తుంటే కురియన్ సారు మలయాళంలో డబ్బింగ్ చెప్తుండు. అయితే డోంట్ మేక్ మీ ప్రైమ్ మినిస్టర్ హి సేస్, మేక్ మీ ద చౌకీదార్. అర్రే పెద్ద మనిషి కన్ఫ్యూజ్ అయిండు. చెవులో చెప్తే గప్పుడు మళ్ళా అందుకుండు. He took the vote from the people of India and became the చౌకీదార్ of Mr. Anil Ambani. మళ్ళా అట్లనే అయింది. రాహుల్ సార్ మళ్ళా చెవులో చెప్పిండు. జర షేప్ అయినాక 30,000 crore rupees given to Mr. Anil Ambani. Then what do we do? అస్సలు ముచ్చటేందంటే ఇంగ్లీష్ అర్థం కాక కాదు, చెవులు మంచి వినవడక. కురియన్ సార్ వయసు 78 ఏండ్లు. ముంగట పబ్లిక్ సప్పట్లు కీకలతోని లొల్లి లొల్లి చేస్తుండే వరకు ఏది చెవున పట్టనట్టుంది పెద్ద మనిషికి. అందుకే జరంత తికమకయిండు. He's never made an aircraft in his life. Then what do we do? దూరం ఉంటే వినబడతలేదని రాహుల్ సార్ దగ్గరికి జరిగి దెబ్బ డబ్బింగ్ చెప్పిండిగా. కురియన్ సార్ అప్పట్లా రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్. ది బిల్ ఇస్ పాస్డ్ అని తెలంగాణ బిల్లును పాస్ చేసింది కూడా ఈసారే. ఈ ఏజ్ మీద పడిన సంగతి అర్థం చేసుకోక సోషల్ మీడియాలో ఎచ్చిడెచ్చిడి చేస్తున్నారు కొందరు సోడిగాళ్ళు.